హలో హాయ్ అండి అందరికి. ఇవాళ అయితే మా మమ్మీ చికెన్ చేసింది. ప్రాసెస్ ఏంటో చూద్దామా? ప్రాసెస్ ఏంటో చూద్దామా? అందరికి బుడ్డ చెప్పింది కదా చికెన్ చేస్తున్నా అని. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా అన్నది. మరి నేను చేసిన చికెన్ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఫస్ట్ అయితే ఆయిల్ని అయితే వేడి చేసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి అండ్ బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను అన్నమాట. ఎక్కువ ఘాటు కోసం అయితే ఈ లవంగాలు, చెక్క ఇవన్నీ పక్కకు పెట్టుకొని వేయడం అయితే మర్చిపోయినా. కాసేపు అయినాక వేసిన అనమాట. తర్వాత ఫ్రెష్ పుదీనా అయితే యాడ్ చేసిన అనమాట. అదేందో కర్రీ చేస్తే నాకు కలపడమే ఎక్కువ అలవాటు. మీరు ప్రతి వీడియోలో గమనించే ఉంటారు. నేను కర్రీని ఎక్కువగా కలుపుతూ ఉంటాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట. ఈ చికెన్ అయితే నేను ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా. ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకొని మర్చిపోయి ఫ్రిడ్జ్ పైన పెట్టి చికెన్ ఎక్కడ ఉందని ఎంతోసేపు ఎతికిన అనమాట. అట్లా ఉంటుంది మనతో. ఈ చికెన్ చేయడానికి నేను పడ్డ తంటాలు అంతా ఇంత కాదు. ఏది వేద్దామని మర్చిపోయి ఏది వేసిందో నాకే తెలియదు. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత అయితే కొంచెం వాటర్ వేసి అయితే ఉడికించిన అన్నమాట. ఫస్ట్ అయితే ఫ్రై చేద్దాం అనుకున్న తర్వాత మా పెద్ద పాప అయితే ఫ్రై అయితే నేను తినను, సూపే కావాలన్నది. సో సూపే చేశాను అనమాట. సాల్ట్ వేయడం మర్చిపోయిన, లాస్ట్కి వేసిన. ఇంక మన దగ్గర ఉన్న మసాలాలు అన్నీ వేసిన అనమాట. ఫైనల్గా ఈ కోడి మసాలా కూడా వేసేసిన. ప్యాకెట్ పైన కోడి ఉంది కదా అనేసి వేసేసిన అనమాట. అదేందో కానీ టేస్ట్ మస్తు ఉండే. నేను ఇట్లా వస్తుందని అయితే అస్సలు అనుకోలేదు. 2 days అయితే తిన్నాను అనమాట. ప్లీజ్ లైక్ షేర్, సబ్స్క్రైబ్.